ఇబ్రహీంపట్నంలోని దుధ్యాల్, దౌత్యల్, పాండు, తర్ఫాల ప్రాంతాలకు చెందిన చిన్న రైతులు యూరియా తదితర ఎరువులు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. యాప్ అందుబాటులో ఉన్నప్పటికీ బోధనలో ఆన్లైన్ విధానం ఇంకా ప్రారంభం కాలేదని, దీంతో ఎరువులు పొందడంలో అయోమయం నెలకొందని తెలిపారు. తమ వద్ద సాధారణ ఫోన్లు మాత్రమే ఉండడంతో ఆన్లైన్ ద్వారా బుకింగ్ చేసుకునే అవకాశం లేక ఇబ్బందులు పడుతున్నామని పేర్కొన్నారు. పంటలకు అవసరమైన సమయంలో ఎరువులు అందక సాగుపై ప్రభావం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పలుమార్లు అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లినా పరిష్కారం లభించలేదన్నారు. వెంటనే ఆన్లైన్ విధానాన్ని ప్రారంభించి రైతులకు సులభంగా ఎరువులు అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారం కాకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. రైతులు శిరం, సాయిలు, బండారు గంగాధర్, తోట గంగాధర్, చిన్న గంగాధర్, మాసుల ప్రసాద్, శ్రీకాంత్, గంగారం, జంగం కార్తీక్, హైమద్, ఉద్మీర్ రాజు, శంకర్, సాయిబాబా, బాలు, వెంకట్, గజేందర్, నాగయ్య తదితరులు పాల్గొన్నారు. బోధన పట్టణ దుడ్డాల తరఫ మరియు పాండు తరఫ రైతులము మాకు ఒక ఈ వర్ష ప్రభావం వల్ల నీళ్ళు రోజులు సరిగా లేక వచ్చిన తర్వాత నాటుకున్న తర్వాత ఈ మందులు కొరత వలన ఈ యాప్ల వలన ఒక యాప్ తెచ్చారు. ఆ యాప్ వల్ల కొన్ని యూరియా బస్తాలు వచ్చినాయి. మరి ఇప్పుడేమో కొత్త యాప్ తెచ్చారు. ఆ యాప్ వల్ల డౌన్లోడ్ అయితే లేదు. దీని ప్రభావం వల్ల మాకు లాస్ట్కు వచ్చేసరికి వేసే మందులు లేట్ కావడం వల్ల ఈ వరి వేసిన నార్లు ఎక్కడెక్కడిని కుంగిపోతున్నాయి. ఈ వరి మెయిన్ వరికి కావాల్సింది ఎరువు యూరియా బస్తాలు. ఆ యూరియా బస్తాలు అనేటి ఈ దుడ్డాల తరఫ పాండు తరఫ ఏరియాలకు అందటం లేదు. దీనివల్ల మేము ఎంతో నష్టపోతున్నాం. దీనికి అధికారులు కానీ ఎవరిని అడిగితే మాకు సంబంధం లేదు, ఏదో టెక్నికల్ ఇష్యూ అంటున్నారు, అది అంటున్నారు. ఇక్కడ ఆర్డీఓ గారికి కూడా వినతి పత్రం ఇస్తే వాళ్ళు కూడా ఎవరు ఇప్పటిదా స్పందించలేదు. దీనికి మాకు న్యాయం చేయాలని మా రైతులందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నాం. దానికి మీరు అందరూ పార్టీలకు అతీతంగా గవర్నమెంట్ కానీ ఎంబడి ఇది చేసి మాకు అనుకూలంగా ఎట్టి పరిస్థితుల్లో 2-3 రోజుల్లో యూరియా అందించాలని ఈ శాఖని బోధన సొసైటీని మరియు ఫర్టిలైజర్ షాప్ల ఓనర్స్లని మాకు యాప్ ద్వారానే ఇవ్వండి. కాకపోతే ఇప్పుడు యాప్ డౌన్లోడ్ కాకపోతే మా పట్ట పాస్బుక్ జిరాక్స్ల ద్వారా మాకు ఎంబడే కావాలి యూరియా. ఎంబడే కొన్ని మాకు చాలా రోజుల నుంచి యూరియా వేయడం లేదు. ఇది దిగుబడి తగ్గిపోతుంది ఎవరు లేకపోతే. దానివల్ల మాకు యూరియా ఎంబడి అందుబాటులో తేవాలని కోరుతున్నాను. ఇట్లు దుడ్డాల తరఫ పాండు తరఫ చెక్కి తరఫ రైతులమందరము విజ్ఞప్తి చేస్తున్నాము. మీ మొబైల్లో యాప్ వస్తుందా? మాకు చిన్న మొబైల్ ఉంది, చిన్న ఫోన్, దీనికి యాప్ ఏడొస్తుందని. మరి ఎలా బుక్ చేసుకుంటున్నారు? బుక్ అంటే ఎవరో చేస్తున్నారు, వాళ్ళకి సరి చేయస్తలేదు. ఓటీపీ అంటున్నారు, అది అంటున్నారు. ఓటీపీ అంటే ఇది వస్తలేదు. ఫస్ట్గా ఏదో యాప్ అని పెట్టిండ్రు, తర్వాత ఇంకో యాప్ పెట్టారు. ఫార్మర్ యాప్ అంటే ఏదో ఫార్మర్ అంటే ఏందో, యాప్ అంటే ఏందో తెలుస్తలేదు మాకు. ఓటీపీ అంటున్నారు, ఓటీపీ ఎవరు చెప్తారు? నమస్కారం, నా పేరు బండారి గంగాధర్. నేను వ్యవసాయ రైతుని. ఏంటంటే ఈరోజు జరుగుతున్నది ఏంటంటే ఎల్లినో ప్రభావం చాలా రైతుల మీద ప్రభావం చూస్తుంది. అయినా సరే ఎంతో కొంత అని చెప్పేసి రైతులు ఆ ప్రభావాన్ని ఎదుర్కొని 10 ఎకరాలు చేసే దగ్గర 3 ఎకరాలు వ్యవసాయం చేసుకుంటూ బోర్ల దగ్గర ఏదో చేసుకుంటూ గడిపిస్తున్న సమయంలో ఈరోజు ప్రభుత్వం వచ్చేసరికి ఒక వ్యాప్ని తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. ఆ వ్యాప్ ద్వారా రైతులకు అనేక కష్టాలు జరిగినాయి, నష్టాలు జరిగినాయి. ఏంటంటే బుక్ చేసుకున్న తర్వాత ఈ ఊర్లో కాకుండా పక్క ఊరు విలేజ్లోకి వెళ్ళి తీసుకురావడం అలా జరిగినాయి. తర్వాత వచ్చేసరికి వ్యవసాయ రైతు ఏదైతే ఎరువు వేయాలనుకున్నాడో ప్రతి ఒక్క ఫర్టిలైజర్కు లింక్ పెట్టడం వల్ల రైతు బుకింగ్ అనేది సన్నకారు రైతులము మేము బుక్ చేసుకున్నామంటే చాలా ఇబ్బందికరంగా అయింది. ఏంటంటే చేసుకున్న వాళ్ళు చేసుకుంటారు, ఆన్లైన్ చేసుకుంటున్నారు. కానీ చేసుకుంటానికి కొందరు రైతులకు తెలియడం లేదు ఎలా చేసుకున్నాం. అలాంటిది ఈ దుద్యాల్, దౌత్యాల్, చెక్కి, పాండు బోధనలో చాలా దయనీయ పరిస్థితి. యాప్ డౌన్లోడ్ కావడం లేదు, మరొకటి అవి బుకింగ్ కావడం లేదు. మరి రైతులకు ఎక్కడి నుంచి వస్తాయి? ఇప్పుడు చూస్తుంటే రెండో దశకు వచ్చిన తర్వాత వ్యవసాయం చేయడానికి చాలా ఇబ్బందిగా మారింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వెంటనే దీని మీద ఏదున్న చర్య తీసుకొని దాన్ని ప్రభుత్వం మాకు రైతులకు సహకరించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. గతంలో యాప్లతో మీకు
ఎరువులు వస్తుండేనా లేకుంటే ఎట్లా? గతంలో డైరెక్ట్ ఎరువులు వచ్చేవి. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ఒక సంవత్సరం క్రితం ఒక వ్యాప్ వచ్చింది, తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యాపు. దాంతో అక్కడి నుంచో పడి తీసుకొచ్చుకున్నాము. తర్వాత ఇప్పుడు ఈ సీజన్కి వచ్చేదానికంటే ఈ ప్రభావంతో ఎల్లినో ప్రభావంతో ఎదుర్కొన్నాం అనుకుంటే అంతో ఇంతో కాలం మాకు సహకరించడంతో అయినా ప్రభుత్వం సహకరించడం లేదు మాకు. ఎక్కడైతే ఎప్పుడు చూసినా ఇప్పుడు యాప్ ఉంటే మంచిదా, యాప్ లేకుంటే మంచిదా? ఈ వ్యాపు ఉంటే మంచిదా లేకుంటే మంచిదా అంటే ప్రజలకు తెలుసు, ప్రభుత్వానికి తెలుసు. ఏంటంటే చేసేది రైతులు అంటే అగ్రికల్చర్ చదువుకున్న వాళ్ళు కాదు వ్యవసాయం చేసేది. నాన్ స్టార్ట్ అంటే చదువుకొని వాళ్ళే వ్యవసాయం చేస్తారు. అలాగే ఎప్పుడు ఎక్కడ ఏం బుక్ పొద్దున్నుంచి అక్కడ కూర్చున్న అతనికి బుక్ చేసేవారు లేరు. అంటే అర్థం చేసుకోండి ఎంత దయనీయ పరిస్థితి. అంటే కొందరికి షేర్ చేయమని చెప్తున్నారు, ఇట్లా బుక్ చేసి కాని వాళ్ళకి చేయండి. ఎక్కడ చేస్తారు ఈ రైతులు అంటే ఎక్కడ వెళ్తారు? దీని వ్యాప్ ద్వారా కానీ పట్టాపుస్ బుక్కుల ద్వారా కాదు, అవసరం లేదు. ఎందుకంటే ముందు యథావిధి ఎలా ఇస్తుండే రైతులకు అలానే ఎరువులు ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలని. ఒక రైతుని జై జవాన్ జై కిసాన్ అంటారు, కానీ ఒక రైతుని ఆదుకొని ఈ సమస్య ఎంత పెద్ద సమస్య మీకు తెలుసు. ఈరోజు రైతుల దగ్గర ధాన్యం లేకుంటే ఎవరి దగ్గర తినడానికి నూకల్బి ఉండవు. అది మీరు ఆలోచించాల్సిన ప్రశ్న. ప్రతి ఒక్కరికి ఏంటంటే మేము అడుగుతుంది ఒకటే, రైతులని ఎరువులు ఇచ్చి ఆదుకోండి. మేము ఉట్టిగేయట్లేదు, మేము తినడానికి తీసుకోవట్లేదు, అది వ్యవసాయానికి వాడుకోవడానికి. ఎక్కడి నుంచో తెచ్చినవి మాకు ఈరోజు సరిపోని బాగా కొరత ఉంది. చెప్పేది ఏంటంటే రైతులకు ఆదుకోండి అనేది మా విన్నపం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.